వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచిక ప్రత్యేక అతిథి నిజంగా ప్రత్యేకమైనటువంటి వారే. అన్నమాచార్య ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, అన్నమయ్య పాటకు ప్రాచుర్యం కల్పించినటువంటి అతి తక్కువ మందిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు మన కార్యక్రమానికి మరోమారు ప్రత్యేక అతిథిగా రావటం మన అదృష్టంగా భావిద్దాం. వారికి స్వాగతం పలుకుతాం. కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా సంగీత దర్శకులు ఎంతో మంది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేస్తూ తరిస్తూ పునీతులవుతున్నారు. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ సాలూరి వాసూరావు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నాగరాజు గారికి స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీమతి శ్రీనిధికి కార్యక్రమానికి స్వాగతం. తమ వాద్య సహకారంతో పాటకి నిజంగా పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు జమినీరావు గారు, గురుప్రసాద్ గారికి స్వాగతం. అన్నమయ్య పాటలన్నింటినీ మీకు చేరవేసే కోయిలలు ఈ కొమ్మపై వాలి కూర్చున్నాయి. ఈ కోయిలలన్నిటికీ కూడా కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే మన ఈ సంచికను కూడా ఒక మహానుభావులు స్వరపరిచిన ఒక కీర్తనతో మనం ప్రారంభించాలి. మళ్ళీ ఇంకొకసారి రాళ్లపల్లి వారి కీర్తనతో నువ్వు ప్రారంభించాలని నా విన్నపం. వారు స్వరరచన చేసినటువంటి ఆణిముత్యాల్లాంటి కీర్తనల్లో విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య అనే పాట పాడతాను. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య, విన్నపాలు వినవలే.
తెల్లవారి జామెకి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే. తెల్లవారి జామెకి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకొన వేలయ్యా. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకొన వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు పండగ పుదోమ తెర పైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే చాలా చక్కగా పాడావు సునీత. అట్లాగే కార్యక్రమాన్ని కొనసాగించాలి. ధన్యవాదాలు. ఒక నాయకులోని ఉత్తమమైన లక్షణాలను సత్ప్రవర్తనను చెలికత్తె నాయకుడికి చెప్పడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. అన్నమయ్య చెలికత్తె అవతారం ఎత్తినప్పుడు నాయకులు అలమేలుమంగ శ్రీ వెంకటేశ్వరులే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీనిధి కళ్యాణి రాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి నిత్య సంతోషిని. కొమ్మ కడు జవరాలు కోమలపు మేనిది కొమ్మ కడు జవరాలు కోమలపు మేనిది నెమ్మదిను పలాలించి నీయము చూపరాదా. కొమ్మ కడు జవరాలు కోమలపు మేనిది నెమ్మదిను పలాలించి నీయము చూపరాదా. కొమ్మ కడు జవరాలు నిలుచుండి మాటలాడి నిలతయప్పట నుండి పీచి వద్ద కూర్చుండబెట్టుకోరాదా. నిలుచుండి మాటలాడి నిలతయప్పట నుండి పీచి వద్ద కూర్చుండబెట్టుకోరాదా. బలిసిన జనుగవ భారము మోచుకున్నది. బలిసిన జనుగవ భారము మోచుకున్నది. అలరిని భుజముల నానుకొనరాదా. కొమ్మ కడు జవరాలు కోమలపు మేనిది నెమ్మదిను పలాలించి నీయము చూపరాదా. కొమ్మ కడు జవరాలు ఆ ఆ ఆ
ఉన్నది దండితో నీవు కొంత తాళుకోరాదా కొమ్మ కడు జవరాలు కోమలకు మేనిది నెమ్మదిను పలాలించి నేలము చూపరాదా కొమ్మ కడు జవరాలు ఆ చెమటలు పక పక నవ్వినితో మచ్చికగా గిట నుంచి మన్నించరాదా పచ్చి చెమటలు పక పక నవ్వినితో మచ్చికగా గిట నుంచి మన్నించరాదా ఇచ్చట శ్రీ వెంకటేశ ఏలితివి కినింతలో ఇచ్చట శ్రీ వెంకటేశ ఏలితివి కినింతలో కూర్చుని పాదములొత్తి కోరి మెచ్చరాదా కొమ్మ కడు జవరాలు కోమలకు మేనిది నెమ్మదిను పలాలించి నీలము చూపరాదా కొమ్మ కడు జవరాలు ఆ అన్నమయ్య శృంగారం, అన్నమయ్య ఆధ్యాత్మిక రతి, యవ్వనంతో ఉన్నటువంటి ఒక నాయిక భగవంతుడికి సర్వాత్మన అర్పణం చేసుకోవడం, కడు జవరాలు కోమలపు మేనిది నెమ్మది ఉపలాలించి నెయ్యము చూపరాదా. ఇంకా పరిణతి పొందలేదు ఆ భక్తి తాత్పర్యం. మెల్లమెల్లగా నీవు ఆ నాయికను దగ్గర చేర్చుకోమని అన్నమాచార్యుల వారిక్కడ నాయక భావాన్ని మనకు రంగరింపచేస్తున్నాడు. అద్భుతమైనటువంటి భావచిత్రాలున్నాయి ఇక్కడ. నిలుచుండి మాటలాడి నెలత అప్పట నుండి పిలిచి వద్ద కూచుండ పెట్టుకోరాదా. బలిసిన చనుగవ భారము మోచుక ఉన్నది అలరిని భుజముల ఆనుకొనరాదా. సర్వాత్మన అర్పణం చేసుకున్నటువంటి నాయిక తన సౌభాగ్యాన్ని భగవంతుడికి అందివ్వడానికి సిద్ధంగా ఉండడం. నిండు కొప్పు జారగానే నీకు విడమిచ్చీని అండ నుండి గక్కన నీవందుకోరాదా. అద్భుతమైనటువంటి ఒక విలాసాన్ని ఎక్కడ అభివ్యక్తం చేస్తున్నాడు. మెండుగా వలపులు వడి మెరసి కట్టుకున్నది దండితో నీవు కొంత తాడుకోరాదా. నువ్వు కూడా కొంత తీసుకోవయ్యా. కొమ్మ తన ముత్యాల కొంగు జారగ పగటు కొమ్మరింపుచు తెచ్చుకొన్నది వలపు అంటాడు ఇంకో చోట అన్నమాచార్యుల వారు. ఆ వలపంతా కూడా ఒడిలో పెట్టుకుని వచ్చింది, నువ్వు కూడా కొంత తీసుకోవయ్యా అంటున్నాడు. తాడుకోరాదా అంటే నీవు కూడా కొంత పంచుకో అని ఇక్కడ తాత్పర్యం. పచ్చి చెమటలు పకపక నవ్వీ నీతో మచ్చిక కాగిట నుంచి మన్నించరాదా. ఆయన కవీనాం కవి గురునాం గురు అన్నమాచార్యుల వారు. చెమటలు పకపక నవ్వడం ఏమిటి? సాత్విక భావాలు. ఎప్పుడైతే శుద్ధ సత్వమూర్తి అయిందో నాయిక, ఆ భగవంతుని గాఢ పరిశ్వంగానికి నోచుకున్నదనే తాత్పర్యము. ఇచ్చట శ్రీ వెంకటేశ ఏలితివి ఈకే. ఈకే అంటే ఈమె, ఆయన ఈమె అనేదానికి ఈకే అంటుంటాడు. ఇంతలో కుచ్చి నీ పాదములొత్తి కోరి మెచ్చరాదా. అన్నమయ్య హృదయమంతా ఇక్కడ ఉంది. ఏం చేస్తుంది మహాలక్ష్మి? ఆ శ్రీమన్నారాయణుని పాదాలు తన ఒళ్ళో చేర్చుకొని కుచ్చి దగ్గర చేర్చుకొని ఒత్తుతుందట. ఏదో అశ్రద్ధగా ఏదో తప్పలేదని ఒత్తడం కాదక్కడ. కుచ్చి నీ పాదములొత్తి కోరి మెచ్చరాదా. ఇది అన్నమయ్య మధురంగా మనకు అందించినటువంటి నాయక భావం. చాలా అద్భుతంగా పాడావు నిత్య సంతోషిని. ఈ కీర్తనలో కొంచెం మంద్ర స్థాయిలో బేస్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది నీ కంఠస్వరంలో. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది నీ గాత్రం.
శ్రీనిధి, ఈ కీర్తనలో నీకు ఒక సందేశం ఉంది ఇందులో. ఇక్కడ కొమ్మ అంటే వినేవాళ్ళ చెవులు, కోమలపు మీనిదంటే అందరూ నీలాగా పండితులు ఉండరు, అందరూ సంతోషంలాగే పాడగలిగిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే కొమ్మ కడు జవరా అని ఎట్లా స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది నాలాంటి వాళ్ళకి. అట్లా అని ఒకసారి కొమ్మ కడు జవరా అంటే భావం స్ట్రైట్గా అర్థమవుతుంది నాకు. నువ్వు ఎత్తుకోవడంతోనే కొమ్మ కడు జవరా అంటే నువ్వు చిన్నపిల్లల్ని సరాసరి తీసుకెళ్ళి 7వ క్లాసులో జాయిన్ చేసినట్టు. అంటే నీకు ఓకే, అది నీలాంటి వాళ్ళకి ఓకే, కానీ ఆ స్టార్టింగ్లో కొద్దిగా అర్థమయ్యేలాగా ఉంటే బాగుంది అనిపించింది నాకు కొంచెం. అది మినహా కళ్యాణ రాగంలో చాలా చక్కగా చేసావు, అద్భుతంగా ఉంది. 3వ చరణం నాకు పక్క నవ్వి నీతో, అది మన్నించరాదా ఎట్లా అన్నావు, చరాదా, నాకు అది చాలా ఇష్టమైన ప్రయోగం అది. మంచి చెమటలో పక పక నవ్వినితో మంచిగా కాగిట నుంచి మన్నించరాదా. 3వ చరణం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కీర్తన అంతా బాగుంది. ముందర సరళంగా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని కాంప్లికేట్ చేస్తే ఒక గ్రాఫ్ ఉండేదని భావిస్తున్నాను. చాలా బాగుంది, చక్కగా ఉంది. ఈ పాట ట్యూన్ కన్ఫర్మ్ అవ్వగానే నిత్యక్క వాయిస్లో చాలా బాగుంటుంది అనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. చిత్తజుని మోహపు శృంగారవనము ఈకే, పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. చేకొను వారికి చేరువిదే, పైకొను జీవుల భాగ్యమిదే. ఏలే జనతనాలు ఇంతేసి నీకు, ఏలే వాడవు నీవేమని చెప్పుదురా. ఎక్కడి శుద్ధి ఈ భ్రమలేలా పడేరు, అక్కట ఓ దేహులానా హరినే తలచరు, హరినే తలచరు, హరినే తలచరు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్వేనే